కానీ నేను వడ్డించుకుంటాను కదా. అలా కూర్చోకపోతే వచ్చి వడ్డించొచ్చుగా. నేను నీకెందుకు వడ్డిస్తాను? నాకు కావాలంటే నేనే పెట్టుకుని తింటాను. నీకు కావాలంటే నువ్వే పెట్టుకుని తిను. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? తన గురించి తెలిసిందే కదా, వదిలేసే, నేనే వడ్డిస్తాను. వద్దునా, నువ్వు రెస్ట్ తీసుకోవద్దునా, నేనే పెట్టుకుని తింటానులే. రండి పడుకోండి. శ్రావణ్, ముందు నువ్వు వెళ్ళి భోంచేసరా. సరే వదినా. రా మారుతి, ఒకసారి చూడు మారుతి. అమ్మవారు పూసిందండి. ఇప్పుడు ఏం చేయాలి మారుతి? నేను వెళ్ళి బాబు గారిని తీసుకొస్తాను, ఉండండి. వదినా, లే వదినా. శంకర్, రే శంకర్. ఏంటన్నయ్య? బావగారు, కాఫీ తీసుకోండి. ఏంటన్నయ్య పిలిచావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి శంకర్. బాబు గారు, బాబు గారు. ఏంటి మార్తి? సీతమ్మ గారికి అమ్మవారు పోసిందండి.
అమ్మవారు పూస్తే వేపాకులని అదని ఇదని ఏదో పద్ధతి ఉంటుంది కదా బాబు. అక్కడేమో అమ్మగారి పక్కన సరస్వతమ్మ శ్రావణబాబు పిల్లలైపోయారు. వాళ్ళకేం తెలీదు. మీరు రండి బాబు గారు. వచ్చి అమ్మగారిని చూసి ఏం చేయాలో చెప్పండి బాబు. కొంప తీసి వెళ్తాడా ఏంటి? పొద్దునికి అమ్మవారు పోసిందంటే ఆలోచిస్తున్నావేంటన్నయ్య? వెళ్దాం పద. నాని, ఊళ్ళోకి వెళ్ళి గిరిజ పిన్నిని గోవిందత్తని తీసుకురా. అమ్మవారు పోసినప్పుడు పెద్ద ముత్తైదులుంటే మంచిది. పొద్దునికి అమ్మవారు పోసిందంటుంటే మన పక్కన ఉండకుండా ఎవరో ఊళ్ళో వాళ్ళని పిలవమంటావేంటన్నయ్య? చెప్పింది చెయ్యి చాలు. శంకరన్నయ్య, నువ్వైనారా? పాపం అక్కకి అమ్మవారు పోసిందంటే నాకు కూడా వచ్చి చూడాలనుంది. పక్క నుండి చూసుకోవాలని కూడా ఉంది. కానీ మీ అన్నయ్యలిద్దరినీ కాదని నేను రావడం పద్ధతి కాదని నేను రావడం లేదు. ఆ చైనాలో వచ్చిన వైరస్ ఏదో నీకొచ్చేస్తే బాగుండు. అన్ని నాటకాలు. వీళ్ళెందుకు మారుతి ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి బంధాల కంటే మాట పట్టింపులు ఎక్కువైపోయినాయి బాబు. వెళ్దాం పదండి. వదినా, నీకు అమ్మవారు పోసిందంటే నాకెందుకో భయంగా ఉంది వదినా. దీనికి ఎలా ఫీల్ అయిపోతే ఎలా శ్రవణ్? ఏం కాదు, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది. వదినా, రాత్రి మామూలు జ్వరమే అనుకుంటే తెల్లవారేసరికి అమ్మవారు పోసిందేంటో వదినా. చిన్నపిల్లల్లా కన్నీళ్ళేంటి నాని? ఇంత మాత్రానికి బెంబేలెత్తిపోవాలా? రే, అన్నయ్యకి చెప్పారా? వస్తానన్నాడా? ఊరికి ఎదురు చూడకండి బాబు. వాళ్ళకి మాటే ముఖ్యం. వాళ్ళు రారు. అమ్మగారికి ఇలా అయిందని చెప్తే ఆ చింత కూడా ఆయన ముఖంలో లేదు. మారుతి, ప్రేమ ఉంది కానీ బయటపడట్లేదు అంటారు. అంతేనా అమ్మగారు? అలా చెప్పి ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారండి? ఆయన గుండెని రాయి చేసుకున్నారు. దాని వెనక మీరు చెప్తున్నట్టు ఏ సున్నితత్వం లేదు. ప్రేమ లేదు లేదు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మారుతి? దీనికేదో ప్రాసెస్ ఉంటుంది కదా. పెద్దవాళ్ళుంటే చెప్పేవాళ్ళు. అన్నయ్య ఏమో రాలేదు. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు తెలియట్లేదు బాబు గారు. పెద్దవాళ్ళైతే పద్ధతి ప్రకారం అమ్మగారిని చూసుకుంటారు. బామ్మ తాతయ్యలు ఉన్నారుగా. రే, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. మీరిద్దరు వదిని కొంచెం కనిపెట్టు.
రామయ్య తండ్రి, నీ పేరు పెట్టుకుని నిన్నే కొలుస్తున్నాను. నా జీవితం కూడా నీ కథలాగే ఉండాలని దీవించావు. ధర్మానికి కట్టుబడి నీ సీతమ్మ తల్లిని నీ నుంచి దూరం చేసుకుని ఆ మానసిక క్షోభ ఎలా అనుభవించావు స్వామి? నా భార్యకు అమ్మవారు పోసి తను బాధలో ఉంటే కూడా నేను వెళ్ళలేక నరకం చూస్తున్నాను. భార్యని దూరం చేసుకున్నావని ఆనాడు లోకం నేను నిందించింది. ఈనాడు నా భార్యకి కష్టం వచ్చినా నేను చూడలేదని నా తమ్ముళ్ళే నేను పాషాణంలా మారానని అపార్థం చేసుకుంటున్నారు. పైకి అందరికీ రాయిలా కనిపిస్తున్న నా గుండె నా భార్య కోసం బద్దలవుతుందని నేను ఎలా చెప్పగలను స్వామి? శంకర్, నీ రూమ్లో ఫీవర్ టాబ్లెట్స్ ఉండాలి కదా? ఉన్నాయనే. తెచ్చివు. టాబ్లెట్స్ లేవనే, వెతికాను, ఎక్కడా దొరకలేదు. నీచంగా ప్రవర్తిస్తున్నాడేంటి శంకరన్నయ్య? కావాలనే టాబ్లెట్లు పడేసి లేవని చెప్తాడా? శంకరన్నయ్య, శంకరన్నయ్య! శంకరన్నయ్య! మళ్ళీ ఏమింది బాబు? నువ్వు ఆగు మారుతి. శంకరన్నయ్య! ఏంట్రా? ఏంటివి? అమ్మని, ఇవి వీడికి దొరికాయా? నన్ను అడుగుతావేంట్రా? ఏంటవి? ఫీవర్ టాబ్లెట్స్. వేసుకోవడానికి వీలు లేకుండా కావాలని బయటపడేసిన ఫీవర్ టాబ్లెట్స్. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఈ టాబ్లెట్స్ ఎక్కడవో? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నానే. ఏవో టాబ్లెట్స్ పట్టుకొచ్చి గుర్తు వచ్చిందని నన్ను నిలదీస్తావేంటి? నువ్వు వరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నువ్వు చేసిన తప్పు మాసిపోదు. రై శంకర్, నువ్వు ఆగు. రే నాని, ఏవో టాబ్లెట్స్ తెచ్చి శంకర్ది తప్పంటున్నావేంటి? పెళ్ళయ్యాక శంకర్ అన్నయ్య మారిపోయాడు అనుకున్నాను కానీ మరీ ఇంత దారుణంగా మారిపోతాడని మాత్రం ఊహించలేకపోయాను అన్నయ్య. పాపం రాత్రి పెద్దొద్దునికి జ్వరం వచ్చిందని శ్రావణ్ అన్నయ్య టాబ్లెట్స్ అడిగితే కావాలనే శంకర్ అన్న ఈ టాబ్లెట్స్ బయటపడేసి లేవని చెప్పాడు. రేయ్, అంత నీచానికి ఒడిగట్టే మనిషిని కాదు నేను. అన్నయ్య ముందు నన్ను దోషించేయడానికి నా మీద నింద వేస్తే ఊరుకోను నేను. నీ మీద నింద వేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు.
ఈ టాబ్లెట్స్ నీ బెడ్రూమ్ కిటికీ దగ్గర పడేసున్నాయి. ఇవి నా చేతికి దొరికేసరికి ఏమీ తెలియనట్టు బుకాయిస్తున్నాడు. నానే రే శంకర్ ఆగు. నువ్వు కూడా ఏంటి శంకర్? వాడిదో చిన్నపిల్లాడు, వాడు తొందరపడితే నువ్వు కూడా ఆవేశపడతావా? లేకపోతే ఏంటన్నయ్య? పోనీలని ఊరుకుంటుంటే వీడు ప్రతిసారి ఇలానే రెచ్చిపోతున్నాడు. చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు వీడు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అయినా వదిన విషయంలో నేనెందుకు అలా చేస్తానన్నయ్య? నిన్ను కాదని సరస్వతి పెళ్లి చేసి నీకు తల వంపులు తెచ్చిపెట్టిందన్న కోపమే తప్ప తన మీద నాకు ఏ ద్వేషం లేదన్నయ్య. వదిన ఆరోగ్యం బాలేదని చూడలేకపోయినందుకు నేనెంత బాధపడ్డానో వీడికి తెలుసా? అది అర్థం చేసుకోకుండా వీడు నన్ను దుర్మార్గుని చేసి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు వేయకుండా ఈ టాబ్లెట్స్ నీ బెడ్రూమ్ కిటికీ పక్కకి ఎలా వచ్చాయి? వాటంతట అవే వచ్చాయా? నాని, అది అంటే యాక్చువల్గా ఈ విషయం మీ అన్నయ్యకి తెలీదు నాని. నేనే డేట్ ఎక్స్పైర్ అయిపోయిందని బయటపడేశాను. డేట్ అయిపోయి కాదు, నీకు పోయే కాలం దాపరించి అలా పడేసావు. ఒకరికొకరు మీ జంట బాగా సరిపోయారు వదినా. నిన్ను మీ ఆయన కవర్ చేయడం, మీ ఆయన్ని నువ్వు కవర్ చేయడం, శబాష్, చాలా బాగుంది. నోర్మోయ్, అది కాదన్నయ్య. చాలే ఆపు. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుస్తోందా? తెలుస్తుందన్నయ్య, ఇప్పుడిప్పుడే బాగా తెలుస్తుంది. పొద్దున్ని ఒంటరి దాన్ని చేశారు. అమ్మవారు పోసినా కూడా కనీసం జాలి కనికరం చూపించడం లేదు. ఎందుకిలా మరీ కర్కశంగా తయారయ్యారు? కనీసం సాటి మనిషిగా అయినా పలకరించేంత దారుణంగా మీరు ఇలా అవుతారని నేను అస్సలు అనుకోలేదన్నయ్య. ఆహా, వీళ్ళ గొడవలు చెవులకు వింపుగా ఉన్నాయి, కనులకు నిండుగా ఉన్నాయి. రండి. బామ్మగారు, అటు కాదు బామ్మగారు, ఇటు. ఏంటయ్యా, వాస్తు ప్రకారం ఈ గుమ్మంలోంచి నడుస్తున్నారా? రండి. అదేంటయ్యా, మా సీత ఇంట్లో లేదా? గుడిసెలోకి తీసుకెళ్తున్నావేంటి? రండి. వదినా, వదినా, తాతగారు బామ్మగారు వచ్చారు.
బాగా అమ్మవారు పోసింది కదే. ఇంతసేపు అయినా ఇంకా ఇలాగే ఉన్నావేంటి సీత? వేపాకు తెల్లగుడ్డ ఏవి ఏర్పాట్లు చేయలేదంటే? అయినా ఈ పరిస్థితిలో ఇల్లు వదిలేసి ఇక్కడెందుకున్నావమ్మా? అసలు రామరాజు ఎక్కడున్నాడు?